పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రాగల 2-3 రోజుల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. కానీ ఎడతెరిపి లేకుండా నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా కురుస్తున్న వానతో జనజీవనం స్తంభించింది. ఆఫీసులు గాని ఇతర కార్యక్రమాలకు గాని వెళ్లే వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు హుస్సేన్ సాగర్ దగ్గర నాలాలు కూడా పొంగి పొర్లుతున్నాయి. స్థానికంగా ఉన్న పరిస్థితిని నుమాన్ లైవ్ లో వివరాలు అందిస్తారు. నుమాన్, రైట్. విజయ చంద్రిక, భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ నగర వ్యాప్తంగా జీహెచ్ఎంసీ హై అలర్ట్ ప్రకటించింది. సో వరుణుడు కాస్త బ్రేక్ ఇచ్చినప్పటికీ మధ్యాహ్నం నుంచి మాత్రము 2 గంటల తర్వాత నుంచి మాత్రము కుండపోతగా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంసీ, హైడ్రా, దాంతోపాటు అన్ని శాఖల అధికారులు ఇప్పటికే అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సిటీలో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో ఇటు లోతట్టు ప్రాంతాల మీద కూడా పూర్తిగా జీహెచ్ఎంసీ ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత నుంచి భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉంది. సో ఈ రోజు రేపు కూడా అంటే దాదాపు ఇంకో 48 గంటల పాటు వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పూర్తిగా హైలైట్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఇటు హుస్సేన్ సాగర్ కు కూడా వరద పోటెత్తుతుందని చెప్పవచ్చు. ఎగువ ప్రాంతాల నుంచి ముఖ్యంగా ఇటు బుల్కాపూర్ నాలా కానివ్వండి, కుక్కట్పల్లి నాలా కానివ్వండి, పికెట్ నాలాల నుంచి వరద అంతా కూడా హుస్సేన్ సాగర్ కి చేరుతున్నటువంటి నేపథ్యంలో హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయిలో ఎఫ్టీఎల్ లెవెల్ దాటి ప్రమాదకరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం రైట్ చూడొచ్చు, తూముల దగ్గర ఉన్నాము. సో హుస్సేన్ సాగర్ తూముల దగ్గర మనము విజువల్స్ కూడా చూడొచ్చు వరద ప్రవాహం ఏ విధంగా ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సో ఇన్ఫ్లో దాదాపు 800 క్యూసెక్లు ఉంటే అవుట్ఫ్లో కూడా దాదాపు 850 క్యూసెక్ల వరద నీటినంతా కూడా దిగువ వదులుతున్నటువంటి పరిస్థితి. సో మనం చూస్తున్నాము హుస్సేన్ సాగర్ కు గేట్లు అంటూ ప్రత్యేకంగా ఏముండవు, తూములు ఉంటాయి. సో ఈ తూముల ద్వారానే ప్రస్తుతం ఏదైతే మూసీలోకి వరద నీటినంతా కూడా వదులుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏబిఎన్ స్క్రీన్ లో కూడా. సో హుస్సేన్ సాగర్ వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది కూడా. సో ముఖ్యంగా ఇటు సూరారం కానివ్వండి, జీడిమెట్ల కానివ్వండి, కుతుబుల్లాపూర్, పికెట్, బుల్కాపూర్ నాలా, కుక్కట్పల్లి నాలాల నుంచి అంతా కూడా వరద నీరు, మురుగునీరు అంతా కూడా హుస్సేన్ సాగర్కి చేరుతుంది. సో ఈ క్రమంలో హుస్సేన్ సాగర్ దగ్గర సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ప్రమాదకర స్థాయిలో హుస్సేన్ సాగర్ అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత నుంచి అయితే భారీ వర్షం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు భాగ్యనగర వాసులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికీ ఇటు జీహెచ్ఎంసీ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. విజయ్.